కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చబోతుంది అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్య నేత ఈ విషయాన్ని బయటపెట్టడం జరిగింది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చబోతుందా అంటే అవును అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు. దీనికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి మధ్యలో ఒక రిలేషన్ అనేది బ్రేక్ అయింది. వీళ్ళ మధ్యలో ఒక పెద్ద గ్యాప్ అనేది వచ్చింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి ఒక సాక్ష్యం కూడా మనకి బయటపడ్డది. నవంబర్ మొదటి వారంలో అనుకుంటా రేవంత్ రెడ్డి గారి బర్త్డే ఉంటే ఆ రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని విజిట్ చేశారు. అందరూ చాలామంది విజిట్ చేశారు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ఆయనకి బర్త్డే విషెస్ అనేది చెప్పలేదు. అంటే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అంతా కరెక్ట్గా లేదు వీళ్ళిద్దరి మధ్యలో అని చెప్పేసి ఒక సిగ్నల్ అనేది ప్రజల మధ్యలోకి వచ్చేసింది. అదే కాకుండా మొన్న విజయోత్సవాలు జరుపుకున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఆ విజయోత్సవాల సందర్భంగా కొంతమంది చెప్పే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీక్రెట్గా ఒక సర్వే చేసింది. ముఖ్యమంత్రి పనితీరు మీద కాంగ్రెస్ పార్టీ పనితీరు మీద ఒక సర్వే చేసింది కొన్ని జిల్లాలలో. ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అన్నది చాలా పెరిగిపోయింది అన్న విషయం బయటపడ్డది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వ్యతిరేకత పెరిగిపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని డెసిజన్స్ వల్ల వ్యతిరేకత అన్నది చాలా పెరిగిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పించి వేరే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే నాలుగేళ్లలో అంటే సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మిగతా 4 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రెప్యుటేషన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తప్పించాలి అనుకుంటున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వల్ల పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు ఈవెన్ మీడియాలో ఉండి కూడా పనిచేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లకి ముందు మీడియా నుంచి ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి చాలా సపోర్ట్ అన్నది మనం చూసినాం. కానీ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు అదే సోషల్ మీడియా అదే కార్యకర్తలు వ్యతిరేకంగా మారిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు, ఆయన చేస్తున్నటువంటి కొన్ని పనులు. అందువల్లనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తున్నది. ఆ చెడ్డ పేరు ఇటనే కంటిన్యూ అయితే ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోయే 20 ఏళ్ల దాకా తెలంగాణలో గెలవడం అన్నది అసాధ్యం అని చెప్పేసి ఒక క్లారిటీ అన్నది అయింది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి. అందువల్లనే ముఖ్యమంత్రిని మార్చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకా ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాలు. మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి బీజేపీతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏ క్లారిటీ వస్తున్నది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీకి మంచి చేయడంలోనే ఆయన మంచి చేయడానికే పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఆయన బీజేపీకే ఆయన ఎక్కువ స్పేస్ ఇస్తున్నాడు. బీజేపీ అన్నది తెలంగాణలో పెరగడానికి రేవంత్ రెడ్డి తోడ్పడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అర్థమైంది. అందుకే ఆయనని ఇప్పుడు ముఖ్యమంత్రిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ పెద్దల్ని కలవాలి. కానీ రేవంత్ రెడ్డి వెళ్ళడానికి ముందు ఆయనని ఆపేసి ఆయనను పక్కకు జరిపేసి బట్టి విక్రమార్క గారిని రేవంత్ రెడ్డి గారి స్థానంలో ఢిల్లీ పెద్దలు అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పిలవడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పక్కకు జరిపి బట్టి విక్రమార్క గారిని ఎందుకు పిలిచారు అంటే దీనికి ముఖ్యమైన రాజకీయ కారణం ఏంటి అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో బట్టి గారిని పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్టి విక్రమార్క గారి గురించి మనకందరికీ తెలుసు. బట్టి విక్రమార్క చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అది కాకుండా ఆయన పాదయాత్ర చేసిండు ఎలక్షన్లకు ముందు. ఆ పాదయాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. అందువల్ల ఆయనకు ఒక మంచి పేరు ఉంది. రెండవది కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలందరూ బట్టి విక్రమార్క గారిని చాలా ఇష్టపడతారు. మీడియాలో కూడా బట్టి విక్రమార్క గారికి ఒక స్పెషల్ గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారి లాగా ఇష్టారీతిన తిట్టడము, ఇష్టారీతిన నూరు పారేసుకోవడం అనేది చేయడు. ఆయన చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడే వ్యక్తి బట్టి విక్రమార్క కాబట్టి ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన అన్ని మంచి క్వాలిటీస్ బట్టి విక్రమార్క గారిలో ఉన్నాయి కాబట్టి ఆయనని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది అని చెప్పి ఒక క్లారిటీ అనేది ఈరోజు బయటకు వచ్చింది. ఏది ఏమైనా కూడా
రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు అనేది పెరుగుతుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి నాలుక, ఆయన మాట్లాడే భాష. అందువల్ల ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి డెసిజన్లు ఏవైతే ఉన్నాయో అది ప్రజల కోసం కాకుండా కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందాలాగా ప్రజలకి కనిపిస్తున్నది. కాబట్టి రేవంత్ రెడ్డిని తప్పించడంలోనే తెలంగాణకి మంచి ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీనే కాదు, అన్ని పార్టీలు, అందరూ ప్రజలు కూడా ఇప్పుడు నమ్ముతున్నారు గట్టిగా. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటుంది అని తెలంగాణ ప్రజలతో పాటు నేను కూడా నమ్ముతున్నాను. దాంతోపాటు బట్టి విక్రమార్క లాంటి ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి పేరున్న వ్యక్తికి ఆ పదవి ఇస్తే రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఒక ప్రక్రియ అన్నది ముందుకు సాగుతుందని చెప్పేసి నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి తప్పకుండా దీని మీద వేచి చూడవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి డెసిజన్ తీసుకుంటుందని చెప్పేసి నేను కూడా నమ్ముతున్నా. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అది కాకుండా తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. వైరల్ చేయాలంటే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.